పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఏం చేయాలో తెలియక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా అని పిల్లలు అట్లా వదిలేస్తున్నారు. వాళ్ళు 2, 3 కొన్నిసార్లు 4 గంటలు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఫోన్ మీద ఉండటం, అది వాళ్ళ మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి రెండింటికి మంచిది కాదు. ఆ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడాలి. దాని బదులు వాళ్ళ ఇంట్లో కూర్చుని ఫోన్ లో ఉండడం వల్ల ఫస్ట్ బాడీ డెవలప్ అవ్వదు. నెక్స్ట్ మానసికంగా మనం సమాజంలో ఉన్నప్పుడు 10 మందితో కలిస్తేనే మనం నేర్చుకుంటాం, పెరుగుతాం. ఫోన్ లో ఉంటే అడిక్ట్ దానికి ఆ సమస్యకి పరిష్కారం నాకు కూడా లేదు. కానీ మా ఇంట్లో ఏంటి అంటే, మా అబ్బాయికి ఇప్పుడు తన వయసు 7 సంవత్సరాలు, ఇప్పుడే ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు. తనకి రోజుకి ఫోన్ 5 నిమిషాల కన్నా ఇవ్వం. వారానికి ఒక రోజు తను ఒక సినిమా అన్నా చూడొచ్చు, లేకపోతే ఫోన్ లో గంట సేపు గేమ్స్ ఆడొచ్చు. ఇది మా ఇంట్లో ఉన్న రూల్స్. ఇట్లాగే ఇంకో 5-6 సంవత్సరాలు లాగడానికి ప్రయత్నిస్తాము. దాని తర్వాత ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాము. బట్ ఫోన్ నుంచి మా అబ్బాయిని చాలా దూరంగా పెడతాం. అలానే మేము తన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా తన వచ్చి చూస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నాం మేము అని. సో అప్పుడు నేను తనకు చూపిస్తాను, నేను దీంట్లో నీలాగా ఆడట్లేదు, సినిమాలు చూడట్లేదురా, ఇప్పుడు నా పని అంతా ఫోన్ లోకి వచ్చింది, అందరు నాకు మెసేజ్ చేస్తారు, నేను దానికి రిప్లై చేయాలని చూపిస్తే, సరే నేను ఆడుకోవట్లేదు, పని చేస్తానని వాడికి అర్థమైంది. సో ఫోన్ కి ఎక్స్పోజర్ చేయడం అనేది అది పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రుల మీద ఉంది ఆ బాధ్యత. మీరు వాళ్ళని ఆడించే ఓపిక లేక, లేకపోతే ఇంకో పనులు మీరు బిజీగా ఉండి, లేకపోతే ఇవాళ కాలంలో గ్రామాల్లో తక్కువ కానీ పట్టణాల్లో ప్రత్యేకంగా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. సో ఇంట్లో అమ్మమ్మ తాత, నాయనమ్మ తాత ఉండరు. సో పిల్లలతో టైం గడిపే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల ఫోనే ఒక దిక్కు అయిపోయింది. సో మీ అందరినీ కోరేది, ఫోన్ కి ఎక్స్పోజర్ తగ్గించండి ప్లీజ్. అది అసలు మంచిది కాదు. క్లాస్ రూమ్ లో ఏదన్నా రేపు ఒక ఐప్యాడ్, టాబ్లెట్ వచ్చి దాని ద్వారా వాళ్ళు నేర్పిస్తే పర్వాలేదు, కానీ అది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాని మీద కాలక్షేపం చేయడానికి అలవాటు చేస్తే, ఇదిగోండి పిల్లలు, మీ ఫ్యూచరే పాడవుతుంది. మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ ఫోన్ ఎట్లాంటిది అంటే చాక్లెట్ లాంటిది. చాక్లెట్ అంటే ఇష్టమైనా చాక్లెట్ తినాలనిపిస్తుంది, ముందు పెడితే కాదనలేము, కానీ అది తింటూ పోతే అలాగే లావుతాం. సో ఇట్స్ వ్యాలిడ్ పాయింట్, కానీ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు ఉండేది రోజుకి 6 గంటలు 7 గంటలు, మిగతా టైం అంతా మీ దగ్గరే ఉంటారు. అది మీకు కష్టమైనా సరే ఫోన్ ఎట్లా తగ్గించాలి, జీరో చేయలేము, జీరో చేయడం కష్టం, ఎట్లా తగ్గించాలనేది కొంత ఆలోచించండి. పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత టీచర్లకి ఎంత ఉందో దానికన్నా 2, 3, 4 రెట్లు ఎక్కువ తల్లిదండ్రుల మీద ఉంది. మీరు పంపించేశారు కాబట్టి ఆ బాధ్యత స్కూల్ వహిస్తుందని మీరు అనుకోమాకండి ప్లీజ్. స్కూల్ తన పని చేస్తుంది, కానీ మీకు కూడా కొంత బాధ్యత ఉంది. మీ పిల్లలు 8 నుంచి 6 అంటే వెళ్ళి రావడానికి 15-20 నిమిషాలు, అరగంట వేసుకున్నా అది 10 ప్లస్ గంట, 11 గంటలు స్కూల్లో ఉంటున్నారు, లేకపోతే మీ ఇంటి బయట ఉంటున్నారు. ఒక 8 గంటలు పడుకుంటారు, 19 గంటలు, ఒక గంట సేపు టాయిలెట్, తినడం అన్ని తీసేస్తే 20 గంటలు. అంటే మీరు వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన టైం 4 గంటలే రోజుకి. ఆ 4 గంటలు కూడా మేము స్పెండ్ చేయలేకపోతున్నాము, అది కూడా స్కూల్లో పెట్టేయండి అంటే అది నేను తప్పుగా భావిస్తాను. మీ బాధ్యత ఏంటి, మీ పాత్ర ఏంటి? మీరు ఆ 4 గంటల్లో మీ విలువలు, మీ పనితీరు, మీ ఆలోచనలు కూడా పిల్లలకి తెలవాలి కదా. సో అది మీరు స్పెండ్ చేయాలని నేను భావిస్తాను. అసలు 6 కూడా ఎక్కువగా నేను అంటాను. నేనైతే నన్ను అడిగితే అది 4 చేసామని అడిగేవాడిని, కానీ 6 గా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ చెప్పేది, టీచర్లు కూడా చెప్పేది ఏంటంటే, మార్క్స్ సమాజంలో చాలా విలువ పెరిగిపోయింది, కానీ ఈ మారే కాలంలో మార్క్స్ కి పెద్ద విలువ లేదు. పిల్లలు పాస్ అవుతున్నారా, లేకపోతే ఇంత మార్క్స్ వచ్చినాయా అనేది మీరు దాని మీద కొంతవరకు దృష్టి పెట్టండి, అవసరం. కానీ దాన్ని మించి అదే సర్వస్వం, అదే జీవితం అనేది ఎవ్వరు ఆలోచించుకోకండి. మార్క్స్ వల్ల ఎవడు బాగుపడలే. 100కి 100కి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. జస్ట్ పాస్ అయిన వాళ్ళు మాలాగా రాజకీయ నాయకులు అయ్యి సమాజాన్ని శాసిస్తున్నారు. సో మీకు చెప్పేది ఏంటి అంటే, ఎవరు నేర్చుకుంటారు, ఎవరు కష్టపడి పని చేస్తారు, వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. పిల్లలు మీకు కూడా అందరికి చెప్తున్నా, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు నేర్చుకున్న దానికి మీకు బయట జీవితంలో మీకు ఎట్లా అది పనికి వస్తుంది అట్లా ఆలోచించండి తప్ప, ఇది నేర్చుకుంటే నాకు ఇంత మార్క్స్ వస్తాయి అనే ఆలోచన కుదిరినంత వరకు మీలో తగ్గించుకోండి. మార్క్స్ రావాలి, మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, కాదనట్లేదు, కానీ అది మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మీకు 100% వెయిటేజ్ ఉంటే మార్క్స్ కి మీరు 30-40% వెయిటేజ్ మాత్రమే ఇవ్వండి. మిగతా 60-70% మీరు రోజు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా లేదా, ఫ్రెండ్స్ చేసుకుంటున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఇట్లాంటి విషయాల మీద కొంచెం దృష్టి పెట్టాలని
పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లని అందరినీ నేను కోరుతున్నాను. మీరు 10వ తరగతి దాకా మీకు ఒక మంచి స్కూల్ ఇక్కడ ఉండడం నేను మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని దగ్గరలో ఇట్లా లేవు. కొన్ని మండలాల్లో మంచి హై స్కూల్స్ లేవు. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే కొన్ని పథకాలు ఉంటే మీరు పనిచేసి కొంచెం సంపాదిస్తే అది కూడబెట్టుకుని పిల్లల్ని 11th and 12th మాత్రం చదివించండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మీరు చదివించిన తర్వాత మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ ద్వారా వాళ్ళు కాలేజ్కి వెళ్ళగలుగుతారు. ఈ 2 ఏళ్ళు కానీ మీరు వదిలేస్తే ఆ గ్యాప్ వస్తే వాళ్ళు మళ్ళీ పై చదువులకి, అది ఐటీఐ అవనివ్వండి, డిప్లొమా అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, అది ఆ గ్యాప్ వచ్చేస్తుంది. అది మీరు చూసుకోండి. జూనియర్ కాలేజ్ తీసుకుని రావడం అనేది ఇప్పుడు 3 దగ్గర ఆల్రెడీ మంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఇదే అంటున్నారు. ఏంటంటే చాలా దగ్గరలో అసలు 500 పిల్లలు ఉండాల్సిన దగ్గర 100, 150 కూడా లేరు. సో అది ఎట్లా బిల్డ్ చేయాలనేది ఫస్ట్ ఆలోచిస్తున్నారు ఆయన.